ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి గారు అమ్మాయి ఒక ప్రెస్ మీట్ పెట్టి తను కొన్ని ప్రశ్నలు సంధించారు. తన ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని అలాగే ప్రభుత్వ ఒక తీరుని తను ప్రశ్నిస్తూ తను ప్రెస్ మీట్ పెట్టింది. ఈ సందర్భంగా మేము అదే అడుగుతున్నాం. వివేకానంద రెడ్డి హత్య కేసు వెనకాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాత్రపై విచారణ జరిపించాలి. అంటే ఆ రోజు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నిన్న సునీత గారు ప్రెస్ మీట్ వెనకాల ఆంతర్యం కూడా మీరు చూస్తే తను అడుగుతుంది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్రపై విచారణ జరిపించాలి. ఇది ఈ హత్య, వివేకానంద రెడ్డి గారి హత్య కేవలం రాజకీయ లబ్ధి కోసమే జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని చెప్పేసి ఆవిడ చెప్తుంది. ఎందుకంటే 2019 మార్చి 14 రాత్రి అయినట్టుంది హత్య. అంటే ఇంకా సుమారు నెల రోజులు ఎలక్షన్ ఉంటుండగా ఇది ఆ సింపతి గెయిన్ చేసి ఈ కోడికత్తి డ్రామా లాగా మళ్ళీ అధికారం రావాలి అనే ఆలోచనతో ఒక దుర్బుద్ధితోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హత్య చేయించారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. కనుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర పైన విచారణ జరిపించాలని చెప్పేసి. అలాగే సునీతమ్మ అడుగుతున్నటువంటి వాటి మీద కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన చాలా స్పష్టంగా గొడ్డల పోటు అన్నారు. గొడ్డల పోటు అని చెప్పారు. అంటే అంత స్పష్టంగా మాకున్నటువంటి అనుమానం ఏంటంటే ఈయనకి అంత స్పష్టంగా ఎలా చెప్పగలిగారు. ఇంకొక వైపు సాక్షిలో వివేకానంద రెడ్డి గారు హత్య కేసు మరుసటి రోజున చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తిపెట్టిన ఫోటో వేసి నారాసుర రక్త చరిత్ర రాశారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది వాళ్ళు స్వప్రయోజనాల కోసం హత్య చేసి ఇది రాజకీయ లబ్ధి పొందడానికే చంద్రబాబు నాయుడు గారి ఫోటోని సాక్షి పేపర్లో వేసి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందారు, అధికారంకి వచ్చారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే అయ్యుడు సునీతమ్మ గారు అనేక ప్రశ్నలు వేశారు. సిబిఐ విచారణ ఆయన అధికారం లేనప్పుడు సిబిఐ విచారణ జరిపించాలని చెప్పేసి ఆ రోజు అన్నమాట మనకు అందరికీ తెలిసిందే. అధికారం లేనప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు. తర్వాత ఆయన అధికారంకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ ఎందుకు ఆయన అడగలేదో చెప్పాలి సమాధానం. ఇది మొత్తం ఆంధ్ర ప్రజానికానికి సమాధానం చెప్పాలి. మొదట్లో అంతా కూడా ఇది ఎలాగైనా మా బాబాయిని చంపించారు, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేయించారు, పలానా వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఆ రోజు చెప్పి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఎలక్షన్ ముందు బలబుద్ధి అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంకి వచ్చిన తర్వాత ఎందుకు సిబిఐ ఎంక్వైరీని వేయలేదు, అడగలేదు? దీనికి ప్రధానికానికి సమాధానం చెప్పాలి. ఇది మేము ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారని కూడా మేము అనవచ్చు. మేము అనేక సందర్భాలు అన్నాం. ఇప్పుడు ఎలక్షన్ సమయం వచ్చింది కనుక ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది కనుక ఆయనకి ఎలక్షన్కి వెళ్లే ముందు వీటికి సమాధానం చెప్పాలి. సునీతమ్మ అడుగుతుంది, వారి తరఫున మేము కూడా అడుగుతున్నాం. ఆవిడ అడిగింది ఏమైతే అడుగుతుందో సమాధానం చెప్పాలి. అందుకే ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర పైన విచారణ జరిపించాలని చెప్పి అంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన దగ్గర నుంచి ఎందుకు ఈ కేసు పురోగతి కాలేదు, పురోగతి ఎందుకు సాధించలేదు? ఎందుకంటే ఇది ఒక హై ప్రొఫైల్
కేసు. వివేకానంద రెడ్డి గారు అంటే మామూలు వ్యక్తి కాదు. చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి సోదరుడు. ఒక కాసి ఎంపీ చేశాడు ఆయన. వారు ఎంపీ చేశారు, ఎమ్మెల్సీ చేశారు, ఎమ్మెల్యే చేసి మంత్రి చేశారు. ఇన్ని పదవులు చేసినటువంటి వ్యక్తిని హత్య చేస్తే మరి ఇంతవరకు కూడా దాని మీద పురోగతి కాకుండా, ఆ కేసు ముందు జరగనికంట ముందు సాగనికంట ఎందుకు దీన్ని నిర్వీర్యం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సమాధానం చెప్పాలి. మేము మొదటి నుంచి కూడా అంటున్నాం, ఆ టైమింగ్, హత్య కేసు టైమింగ్ మీరు చూస్తే ఒక కాసి. ఎందుకంటే కోడికత్తి డ్రామా ఒకసారి చూడండి ప్రజల్లో. ఎందుకంటే ప్రజలు కొంచెం సెంటిమెంట్స్తో ఉంటారు కనుక వీళ్ళ ఐపాక్ టీం వాళ్ళు కూడా ఈ పాత్ర దానిపైన కూడా కొంచెం విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఐపాక్ టీం మీద. ఎందుకంటే ఎలక్షన్లోని మనోభావాలను ఎలా రెచ్చగొట్టాలి, ఆ రెచ్చగొట్టిన దాని ద్వారా ఓట్లు వేసుకోవాలా అన్న దాని మీద వీళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. మీరు ఉదాహరణకి కోడికత్తి డ్రామా కానీ చూస్తే, కోడికత్తి డ్రామా చూడండి. ఆయన అమ్మో చంపిపోయారని చెప్పి పెద్ద చేసి సోషల్ మీడియాలో అంతా ఫుల్గా ట్రోల్ చేసేసి తెర చూస్తే ఆ కోడికత్తి లేదు, చంపినోడు ఎవడు లేడు, ఆ కత్తి ఎక్కడ ఉందో కూడా తెలియదు. అలాగే ఈరోజు మనం మాట్లాడుకుంటే వివేకానంద రెడ్డి గారు హత్య కేసు కరెక్ట్గా ఎలక్షన్కి 50 రోజులు ఉంటుండగా చేశారు. ఇది ప్రజల యొక్క మనోభావాలు రెచ్చగొట్టి వాళ్ళ వైపు ప్రతిపక్ష నేతల మీద బురద జల్లి ఓట్లు దండుకున్నటువంటి పరిస్థితి. అందుకనే ఈరోజు మేము అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు వీటికన్నిటికీ సమాధానం చెప్పాలి. అలాగే ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా సరే విలువలు విశ్వసనీయత అంటారు. మరి ఈ కేసులోని మీ విశ్వసనీయత ఎక్కడుందో చెప్పాలి, మీ విలువలు ఎక్కడున్నాయో చెప్పాలి. మాట్లాడితే నా అక్క చెల్లెలు, నా ఆడబిడ్డలు అంటారు. ఈరోజు నీ సొంత చిన్నాన్న కూతురు, ఒక ఆడబిడ్డ ఈరోజు వచ్చి ఇలా హత్య జరిగింది, దానికి న్యాయం చెప్పండి అంటే ఏం సమాధానం చెప్తారు? మరి ఆడవాళ్ళ పట్ల ఉన్నటువంటి గౌరవం ఇదేనా? ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మేము ఖచ్చితంగా సిద్ధం చేస్తున్నటువంటి న్యాయ పోరాటం ఏదైతే ఉందో ఆ న్యాయ పోరాటానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే పేదలు పెద్దందారులు అంటారు. ఈ మధ్యన ఎక్కడ పడితే అక్కడ పేదలకి పెత్తందారులకి గొడవ అంటున్నారు. మరి ఇందులో మాకు తెలిసింది ఏంటంటే ఈ రాష్ట్రంలో హంతకులకు ప్రజలకి మధ్యన పోరాటం ఇది. ఒకవైపు హత్య చేసిన వాళ్ళు అధికారులు ఉన్నారు, వాళ్ళకి ఈరోజు ప్రజలకి ఈ పోరాటం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇదేమి ఈయన అన్నట్టుగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిన పేదలు పెద్దందారులు అంటారు. ఇది పేదలు పెద్దందారులు ఎవరు లేరు ఇక్కడ. పేదలు పెద్దందారుల కన్నా హంతకులకి ప్రజల మధ్యన గొడవ, ఇది యుద్ధం అని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఎందుకంటే మీరు చూడండి, ఏ సభలోకి వెళ్ళా సరే సభలో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు పక్షాన్ని ఉంటాడట. ప్రజలందరూ కూడా ఎవరంటే ప్రతిపక్ష నేతలందరూ కూడా పెత్తందారులు అంటారు. పేదలకి పెత్తందారులకి మధ్యన గొడవ అంటున్నారు. కానీ ప్రజలు మాత్రం అలాగే అనుకోవట్లే. హంతకులకి ప్రజలకి మధ్యన ఇది యుద్ధం అనుకుంటున్నారు. ఇది మీరు గమనించండి. అందుకే ఈ ఎలక్షన్ వచ్చే టైంలో ఎలక్షన్ వచ్చింది కనుక ఖచ్చితంగా ప్రజలు అదే విధంగా అనుకుంటున్నారని చెప్పి తెలియజేస్తూ చెప్పొస్తా. నేను ఆవిడ సజ్జల రామకృష్ణ గారు చెప్పాల్సింది ఏంటంటే 3 గంటలకే ఫోన్ కాల్స్ అవినాష్ రెడ్డి గారు మొబైల్ నుంచి భాస్కర్ గారికి ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఒకటి, దీనికి సమాధానం చెప్పానండి. రెండోది అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ రోజు అజయ్ కలాం రెడ్డి గారు ఉన్నారు, అక్కడ గోపాలకృష్ణారెడ్డి గారు అనుకుంటే ఇంకా ఆయన ఉన్నారు. వీళ్ళందరికీ ఆయన 5 గంటలకే సమాధానం చెప్పారని చెప్పేసి సిబిఐ క్లియర్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దానికి సమాధానం చెప్పాలండి. అసలు సాక్షిలో
నారాసుర రక్త చరిత్ర అని చెప్పి కత్తి పెట్టి చేతులు పెట్టారు కదా, దానికోసం సమాధానం చెప్పండి. అలాగే ఈరోజు మేము అంటున్నాం ఐపాక్ టీం దీని వెనకాల ఉంటుంటుంది. ఎందుకంటే కోడికత్తి గ్రామాల్లో ప్రజల యొక్క మనోభావాలను ఏ విధంగా రెచ్చగొట్టాలా అనేది ఐపాక్ టీం చేస్తున్నటువంటిదే. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి హత్య కేసు డ్రామాలు వేస్తూ, అలాగే ఇది ఎలక్షన్ ముందు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఐపాక్ టీం ఇచ్చినటువంటి సలహా కూడా ఇందులో ఉండొచ్చు. వాళ్ళు కూడా విచారణ చేయించండి. మేమంటున్నాం దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విచారణ చేయాలి. అలాగే సునీతమ్మ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి. సజ్జల రామకృష్ణ రెడ్డి ఎవరండి మాట్లాడడానికి? ఆవిడ నేరుగా దీనిలో జగన్ గారి పాత్ర ఉందని చెప్తున్నారు. దానికి సమాధానం చెప్పండి. అలాగే కాంగ్రెస్ పిసిసి స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆవిడ కూడా అడిగింది కదా వాళ్ళు సొంత చెల్లి, దాని మీద సమాధానం చెప్పాలండి. అంటే మేము ఒకటే అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆల్రెడీ 4 సంవత్సరాలు 10 నెలలు అయిపోయింది. ఇంకొక 50 రోజుల్లో ఎలక్షన్కి వెళ్తున్నాం. ఇప్పటికైనా సరే ఒక ప్రశ్న అడ్రస్ చేయండి. సునీతమ్మ చెప్పిన దాని మీద సమాధానం చెప్పాలండి.